ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు మరలా తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ భార్య అయిన శారా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఒక నిర్ణయ కాలం ఉంది. నేను నిర్ణయించిన నిర్ణయ కాలంలో నీ భార్య అయిన శారాయి గర్భం ధరిస్తుంది. గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ కుమారుడికి ఇస్సాకు అనే పేరుని పెడతారు అనే విషయాన్ని ఇంకా ముందుగానే, అంటే 18వ అధ్యాయం కాకుండా 17వ అధ్యాయము 21వ వచనం ఆదికాండంలో ఈ మాటని జ్ఞాపకం చేస్తారు. అయితే వచ్చే సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోయే ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తాను అని చెప్పాను. 18వ అధ్యాయం 10వ వచనం ఆదికాండం 18:10. అందుకు ఆమె, మీదటికి ఈ కాలమున మరలా నేను నీ దగ్గరికి వస్తాను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. దేవుడు పదే పదే అబ్రహామును బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చే అంతవరకు కూడా ఎదుటి వ్యక్తి టెన్షన్ పడకుండా ఆయన బలపరుస్తూనే ఉంటాడు. దేవుడు ఏదైనా ఒక మాట ఇస్తే అది నెరవేరేంత వరకు కూడా దేవుడు ఆయా సమయాలలో ఆయా రీతులుగా ఆయా విధాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివాము. 18వ అధ్యాయం 10వ వచనం చదివాము. 17వ అధ్యాయం 21వ వచనం ఆదికాండం చదివాము. ఈ 3 అధ్యాయాల్లో ఈ 3 వచనాలలో మనకు తెలుస్తుంది ఏంటంటే, అబ్రహాము నీ భార్య అయిన శారమ్మ గర్భం ధరిస్తుంది, ఆమెకి కుమారుడు పుడతాడు. ఒకవేళ స్కానింగ్ తప్పు చెప్పొచ్చేమో, ఆడపిల్లంటే మగపిల్లడు పుట్టొచ్చేమో, స్కానింగ్ మగపిల్లడంటే ఆడపిల్ల పుట్టొచ్చేమో, ఒకవేళ స్కానింగ్ లేదన్నా తప్పు చెప్పొచ్చేమో. కానీ నేను చెప్పే మాట విని అబ్రహాము, నేను నీకు ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుడికి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావు అని మాట్లాడటానికి ముందుగా ఆ పై భాగం ఏమైపడుతుందంటే, యెహోవాకు అసాధ్యమైన కార్యములు ఏమైనా ఉన్నవా? దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన నీటి రూపమును మార్చగలిగిన దేవుడు, నీటిని ద్రాక్షారసముగా చేసిన దేవుడు. 6 రాతి బాణలో నీళ్లు పోస్తే ఆ నీటి రూపమును, నీటి రంగును, నీటి రుచిని మార్చిన దేవుడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. తొట్టిలో కొద్దిగా పిండే ఉంది, బుడ్డిలో కొద్దిగా నూనె ఉంది, అది తరిగిపోదని చెప్పాడు. ఆయనకు అసాధ్యమైన కార్యములేమీ లేవు. ఆయనకు అసాధ్యమైన కార్యము ఏమైనా ఉన్నదా? ఈ సృష్టి యావత్తులో పరలోకమందే గాని, భూమి మీదే గాని, సముద్రమందే గాని దేవునికి అసాధ్యమైన కార్యములు సృష్టిలో ఏది లేదు. సమస్తము సాధ్యము. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. యెహోవా ప్రభువా
సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరుని వహించిన వాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. రిఫరెన్స్ కనబడ కొంతమందికి చూస్తున్నారు అంటే నేను ఇటు చూస్తున్నాను, ఇటు చూస్తున్నాను అర్థం, ఇటు చూస్తున్నాను, ఇటు చూస్తున్నాను అర్థం. ఎవరికి రిఫరెన్స్ కనపడలేదు నాకు తెలుసు. తెలుగులో తేటగా అర్థమైందట రిఫరెన్స్ చెబితే, కీర్తన రకం చూస్తుంది, ఏం చేస్తుందా ఈ పిల్ల, కేజీయా ఏడ దొరుకుద్దా అని చూస్తుంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనంలో ఏం రాయబడిందంటే, భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు భూమిని ఆకాశమును సృజించిన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన సృష్టించిన నిర్మాణకుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా భక్తుడు ఏమని గుర్తు జ్ఞాపకం చేస్తున్నాడు? సృష్టికర్త, నిర్మాణకుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బైబిల్లో కొన్ని మాటలు, ఈ మాటని ఉదహరించి మీకు చెప్తాను. సృజించిన వాడు, భూమిని ఆకాశమును సృజించిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సృష్టించేవాడు అనే మాట చెప్తాను. ద్వితీయ ప్రస్కాండం 32వ అధ్యాయం 6వ వచనం, 32వ అధ్యాయం 6వ వచనం, 32:6 ద్వితీయ ప్రస్కాండము. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. జాగ్రత్తగా వినండి. యెహోవాకు అసాధ్యమైన కార్యము ఏమైనా ఉన్నదా? ఆయన ఆకాశమును భూమిని సృష్టించిన వాడు నీకు తండ్రి కాడా? సృష్టించిన దేవుడు మనకేమవుతాడు? తండ్రి. ఆయన సృష్టి నిర్మాణకుడు. కొండలను సృష్టించినవాడు, పర్వతములను సృష్టించినవాడు, సమస్తమును సృష్టికి ఆధారభూతుడు. పక్షులను, జంతువులను, జలచరములను, సముద్రమును, ఆకాశమును, భూమిని, ఆకాశమందున్న వాటన్నిటినీ, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను ఆయన సృష్టించిన సృష్టి నిర్మాణకుడు. కాబట్టి సృష్టి నిర్మాణకుడుగా ఉన్న దేవుడు నీకు తండ్రి కాడా? సృష్టించిన దేవుడు మనకేమవుతాడు? తండ్రి. తండ్రి. మనం ప్రార్థన చేసేటప్పుడల్లా సృష్టించిన దేవుడు, మనం సృష్టించింది కూడా ఆయనే. ఆకాశము సృష్టించింది ఆయనే, భూమిని సృష్టించింది ఆయనే, సముద్రమును, చెట్టులను, జలచరాలను, ఆకాశములో ఎగిరే పక్షులను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, ఇవన్నీ సృష్టించిన సృష్టి నిర్మాణకుడు ఆయనే. ఆయనే మనల్ని కూడా సృష్టించాడు. జాగ్రత్తగా వినాలి. అయితే దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడంటే, దేవుడు నేను సృష్టించిన సృష్టి యావత్తులో మానవ జాతి ఎలా ఉండాలని కోరుకున్నాడంటే, దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తన్ను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండుటకు సృష్టించబడితిమి. వినండి, నా వైపు చూడండి. ఆయన సృష్టించిన వాటన్నిటిలో ఏమేమి సృష్టించాడు దేవుడు?
ఒకసారి నోరు తెరిచి అందరూ పెద్దగా చెప్పండి. ఏమేమి సృష్టించాడు? ఆకాశమును, భూమిని, సముద్రమును, నాన్నకి నేను కూడా ఆనా చెప్పండి. ఏమేమి సృష్టించాడు పెద్దగా చెప్పండి. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, కొండల్ని, పర్వతాలని, చెట్టుల్ని, పక్షుల్ని, అడవి జంతువులను, పరలోకమందున్నవి, భూమి అందున్నవి, సముద్రం అందున్నవి, రహస్యమైనవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, కనబడేవి, కనబడనవి సమస్తము దేవుడే సృష్టించాడు. ఈ సృష్టి యావత్తులో మనమే హీరోగా ఉండటానికి, మనమే ప్రథమ ఫలముగా ఉండటానికి ఆయన మనలను సృష్టించాడు. సృష్టించిన దేవుడు మనకి తండ్రి కాడా? సృష్టించిన దేవుడు మనకేమయ్యాడు? ఇప్పుడు మనం ఫ్రీగా ఏం చేయాలి? మన ప్రార్థన అద్భుత రీతిలో ప్రార్థన చేసుకోవచ్చు. నా తండ్రి, సృష్టించిన దేవా, గాలి దొరకట్లేదు నాయన, గాలి మిగేసింది, గాలిని పంపించాడు. ఆకాశం విలువైంది, వర్షాన్ని కురిపించాడు. ప్రభువా, పంటలు ఎక్కువైంది, జనాలకి ఏం అర్థం కావట్లా, వరదలు పంపించాడు. సముద్రము పొంగుతున్నట్లుగా నేను చూస్తున్నాను. ఎక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీరు త్వరగా వినబోతారు. సేవకుడిగా ప్రకటన చేస్తున్నా. ఏ ప్రాంతంలో ఎక్కడ ఏమి సంభవించిందో సముద్రం ద్వారా కలత కలగబోతుంది. ఈ వార్త త్వరగా వినబోతున్నాం. ఈ సృష్టి యావత్తులో దేవుడు మానవ జాతిని ప్రథమ ఫలముగా పెట్టాడు కనుకే దానియేలు అన్నాడు, సింహాలు దానియేలు ప్రార్థన, సింహాలు ఏమైనా నోళ్లు మూసిని. యెహోషువ ప్రార్థన విని సూర్యుడు, చంద్రుడు ఏమైపోయారు? ఒకరోజు ఆగిపోయారు. ఏలియా ప్రార్థన విని ఆకాశం ఏమైంది? తెరవబడి వర్షం కురిసింది. ఏలియా ప్రార్థన వాళ్ళకి ఆకాశం నుండి అగ్ని రావడం ప్రారంభమైంది. ఇలాగా మానవాళి యొక్క ప్రార్థనను ఆలకిస్తూ సృష్టిలో ప్రథమ ఫలముగా ఉంచిన దేవుని పిల్లల ద్వారా దేవుడు సృష్టిలో అద్భుతాలు చేస్తున్నాడు. మనము ప్రథమ ఫలం. ప్రథమ ఫలం అంటే జ్యేష్ఠత్వం. జ్యేష్ఠుడికి హక్కు ఉంటుంది. జ్యేష్ఠుడికి ఏముంటుంది? హక్కు ఉంటుంది. అందుకే యాకోబు కొట్టుకులాడాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను కూర పెడతా. చిక్కుడుకాయల కూరకి నీకు కావాల్సింది ఆ ఎర్రగున్న పప్పులేనా? చూసి నీకు నవనవలు ఆడుతున్నాయా? ఆ పప్పులు తిను, ఆ ఎర్రగున్న కూర తినేసి నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే అన్నాడు. నా జ్యేష్ఠత్వం వచ్చి ఏం చేసింది? నేను సావబోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నా జ్యేష్ఠత్వం నీకు ఇచ్చేస్తున్నాను. చిక్కుడుకాయల కూర నాకు ఇచ్చే, సట్టి నాకు ఇచ్చేసి నేను పూర్తిగా తినేస్తాను అన్నాడు. ఓకే అన్నాడు. జ్యేష్ఠత్వం చాలా ఇంపార్టెంట్ దేవుని బిడ్డలారా. సృష్టిలో దేవుడు మన జ్యేష్ఠులుగా చేశాడు, జ్యేష్ఠ సంతానంగా నిలవబెట్టాడు. సృష్టి యావత్తులో జ్యేష్ఠ సంతానం, జ్యేష్ఠులు ప్రథమ ఫలము. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు నీకు తండ్రి కాడా? యెషయా గ్రంథం 44 అధ్యాయం 2వ వచనం, యెషయా గ్రంథం 54 అధ్యాయం 5వ వచనం, యెషయా గ్రంథం 44:2, యెషయా గ్రంథం 54:5. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు సృష్టిలో ప్రథమ ఫలముగా ఉండటానికి తల్లి గర్భములో సృష్టించబడుతున్నావు కుమారుడా. తల్లి గర్భంలో నేను నిన్ను సృష్టిస్తున్నాను. నీకు ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నాను.
ఆ నిర్మాణము, ఆ ప్రణాళిక అది చాలా విచిత్రంగా ఉంటుంది. భక్తుని దావీదు అంటాడు, నా జనన విధానమును జ్ఞాపకము చేసుకొనుచుండగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. నా జనన విధానమును, నా పుట్టిన విధానమును నేను జ్ఞాపకము చేసుకొనుచుండగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుచున్నది. నా జనన విధానం ఎన్ని నరాలిచ్చేవయ్యా! కంటిలో నుండి, మెదడులో నుండి, అరికాలు వరకు, గుండె భాగము నుండి ఎన్నో నరాలను నీవు ఏర్పాటు చేసి సర్వ శరీరానికి రక్త ప్రసరణ జరిగిస్తూ శరీర నిర్మాణాన్ని ఎంత అద్భుతంగా చేసేవు దేవా, ఈ అద్భుతాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా అని చెప్పేసి భక్తుడైన దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9-10 వచనాల్లో యోబు గారు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9-10 వచనాలు. జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నన్ను తల్లి గర్భములో నిర్మాణము చేసితివి, ఆ సంగతిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు మరలా నన్ను మన్నుగా చేయుదువా? ఒకడు తల్లి గర్భములో పాలు పోసినట్లు నీవు నన్ను తల్లి గర్భములో పోసితివి కదా. జున్నుగెడ్డను పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. ఆ జున్నుగెడ్డకి చర్మముతోను మాంసముతోను సంధించితివి కదా. ఎముకలను నరములను సృష్టించితివి కదా. తల్లి గర్భంలో ఎంత ఆశ్చర్యముగా ఈ నిర్మాణాన్ని చేసేవ దేవా. ఈ నిర్మాణకుడిగా ఉన్న, సృష్టికర్తగా ఉన్న దేవా, ఎంత నిర్మాణ క్రమము నాకు చేసి తల్లి గర్భం నుండి నన్ను బయటికి తీసుకొచ్చి నువ్వు కలిగించిన ఈ సృష్టి యావత్తులో నేనే ప్రథమ ఫలముగా ఉండునట్లుగా నీవు నన్ను ఎన్నుకున్నందుకు నీకు కోట్ల కొలదిగా స్తోత్రం. నీవేమై ఉన్నావు సృష్టిలో? చెప్పండి. ఏంది ఏమై ఉన్నా మన సృష్టిలో? నోరు తెరవండి, బంగారం అంటే మనం ఏమై ఉన్నాం సృష్టిలో? నిద్రలో కూడా గుర్తుపెట్టుకోండి. మనము ప్రథమ ఫలం. అంటే నువ్వు ఎంత విలువైన వ్యక్తివో దేవుని దృష్టిలో గుర్తుపెట్టుకో. ఆకాశంలో సూర్యుడి కంటేను, చంద్రుడి కంటేను, నక్షత్రముల కంటేను, కొండల కంటేను, పర్వతాల కంటేను, చెట్ల కంటేను, పక్షుల కంటేను, జంతువుల కంటేను, జలచరముల కంటేను, దృశ్యమైన వాటిలోను అదృశ్యమైన వాటిలోను నీవే హీరో. నిన్ను దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో గుర్తు చేసుకో. నువ్వేమనుకుంటావంటే నేను పనికి మాలిన యాదవని, నేను పనికి మాలిన కుక్కని, నేను పనికి మాలిన దానం, నేను పనికి మాలిన గాడిదను అని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను నీవు కించిపరుచుకుంటున్నావు, నిన్ను నీవు దిగజార్చుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, గాడిద కంటే గొప్పవాడురా నువ్వు. సృష్టి యావత్తులో నువ్వే ప్రథమ ఫలంరా బాబు. నీవు ఏది చేసినా, ఏది అడిగినా సృష్టిలో నేను నీ కోసం చేస్తాను. దానియేలు ప్రార్థన చేస్తే చేయలేదా? యోనా ప్రార్థన చేస్తే సముద్రంలో చేపలు పంపించి అద్భుతం చేయలేదా? అబ్రహాం ప్రార్థన చేస్తే అద్భుతం చేయలేదా? అబ్రహాం అంటాడు, నాకు అసాధ్యమైన కార్యము ఏమైనా ఉన్నదా? నేను భూమి ఆకాశములను సృజించితిని, నాకు అసాధ్యమైన కార్యము ఏమైనా ఉన్నదని ఆ లింకు ద్వారా మీకు సృష్టిని చెబుతున్నా. అక్కడికే వస్తాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళను, అక్కడికే వస్తా. అయితే మీకు ఆదరవు చెబుతున్నాను. భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు, ఆయనకు అసాధ్యమైన కార్యములు ఏమీ లేవు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశిర నక్షత్రములను సృజించిన వాడు. ఏ నక్షత్రాలంట?
అమ్మా ఈ నక్షత్రాలు మీకు అన్ని నోరు తిరిగేసి కనుక ఆ నక్షత్రాలను దేవుడు సృష్టించాడు. అంటే నక్షత్రాలకి పేరు పెట్టిన వాడు కూడా ఆయన. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికన్నీయు పాడండి, ఆనందంగా పాడండి. వాటికన్నీయు పేరులో పెట్టుకున్న నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. అందరూ నక్షత్రముల ఇంకా పెద్దగా వాటికన్నీయు పేరులో పెట్టుకున్న పాడను దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము గానము చేయుటయే మంచిది. ఆయన మేఘములతో ఆయన కాచెను, మేఘములతో కప్పును. భూమి కొరకు కాచము సిద్ధపరచు పాడను. భూమి కొరకు సిద్ధపరచు పాడను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి చేయుటయే మంచిది. పర్వతములలో గట్టిని పశువులకు మొలిచేచును. పర్వతములలో ఆ పశువులకు మొలిచేచును. అరచు జిల్ల కాకులకును ఆహారముగా తీయును. అరచు జిల్ల కాకులకును ఆహారముగా తీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి చేయుటయే మంచిది. ఆయన నక్షత్రమును సృష్టించిన వాడు, ఆయన వాటికి పేర్లు పెట్టినవాడు. ఆమోసు గ్రంథం 5:8 మీరు చదివారు. కారు చీకటి ఉదయముగా మార్చువాడు, పగటిని చీకటి వలె మార్చువాడు. సముద్ర జలములను భూమి మీద పొరల చేయువాడు. ఎవరంటే ఈయన చీకటిని వెలుగుగా మార్చువాడు, వెలుగుని చీకటిగా మార్చువాడు. సముద్ర జలములను భూమి మీద పొర్లేటట్లుగా చేయగలిగిన వాడు ఆయన. సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? నక్షత్రములకు పేరు పెట్టిన వాడు ఆయనే. నక్షత్ర నిర్మాణకుడు ఆయనే. సూర్య చంద్ర నక్షత్ర నిర్మాణకుడు ఆయనే. పగటిని చీకటిగా మార్చగలిగిన వాడు, చీకటిని పగలగా మార్చగలిగిన వాడు, సముద్రపు జలములను భూమి మీద పొరల చేయువాడు ఆయనే. నాకు అసాధ్యమైన కార్యము ఏదైనా ఉన్నదా?
అబ్రహాం, నాకు అసాధ్యమైన కార్యమేమీ లేదు, మీ దగ్గరికి నేను వస్తాను, నీ ఒళ్ళో ఒక మగబిడ్డ ఉంటాడు, ఆ మగబిడ్డ పుడతాడు, ఆ మగబిడ్డకి నీ విశ్వాకాన్ని పేరు పెడతావు. నువ్వు అధైర్యపడబాకు. మరలా మాట్లాడుతున్నా, అధైర్యపడబాకు. మరలా మాట్లాడుతున్నా, అధైర్యపడబాకు. మరలా మాట్లాడుతున్నా, మాట ఇచ్చిన దేవుడను నెరవేర్చేవాడిని నేను, అద్భుతం చేస్తాను, భయపడబాకు. నాకు అసాధ్యమైన కార్యం ఏమైనా ఉన్నదా? సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైయుండు వాని ఎదుట 24 పెద్దలు దేవుని సింహాసనం ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న దేవునికి నమస్కారము చేయుచు, ప్రభువా, నా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. పరలోకంలో ఉన్న 24 పెద్దలు అంటున్నారు, దేవా, యెహోవా, నువ్వు సమస్తమును సృష్టించిన దేవుడవయ్యా అని సింహాసనం ఎదుట 24 సింహాసనాల మీద కూర్చున్న 24 పెద్దలు సాగిలపడి నమస్కారం చేస్తూ అంటున్నారు, నీవు సమస్తమును సృష్టించిన దేవుడవు, నీ చిత్తమును బట్టియే అవి సృష్టించబడెను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పరలోకంలో ఉన్నవి దేవుని చేత సృష్టించబడినవి అనండి. పరలోకంలో ఉన్నవి సూర్య చంద్ర నక్షత్రములు, కొండలు, పర్వతాలు, చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు, జలచరములు, సముద్రము, కనబడేవి, కనబడనివి దేవుని చేతనే సృష్టించబడినవే. ఇప్పుడు పరలోకంలో ఉన్న 24 సింహాసనాలు ఉన్నాయి. 24 సింహాసనాల మీద 24 పెద్దలు ఉన్నారు. మధ్యలో జడ్జి స్థానంగా దేవుడు కూర్చొని ఉన్నాడు. ఆ దేవుని ఎదుట వాడు సాగిలపడి, దేవా, సమస్తమును సృష్టించిన దేవుడివి నీవేనయ్యా అని 24 పెద్దలు సాగిలపడుతున్నారు. ఇప్పుడు నువ్వేం చెప్పే ప్రార్థన చేయొచ్చు అంటే, 24 పెద్దలారా, నాకు కూడా సహాయం కావాలి. మీరు అక్కడ చేస్తున్న కార్యకలాపాలు నాకు తెలియదు కానీ 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని ఈ 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేయుచున్న వారులారా, ఆరాధన చేయటం మాకు కూడా నేర్పించండి. ఆరాధన చేస్తున్న వారులారా, ఆరాధనలో శక్తి ఉంది కనుక పరలోకపు తలుపు గడప కమ్ములు కదిలిపోతున్నాయి కనుక మా ఆరాధనలో కూడా శక్తిని ఉంచండి. ఇప్పుడు నీకేం అర్థం కావాలంటే నేను చెప్పే ఈ మెసేజ్ అంతట్లో అందరిలో నీవు ప్రథమ ఫలము. దేవునికి స్తోత్రం. నీకు అర్థమైందా? అర్థమైతే ఫలం తిన్నట్టుండిద్ది, అర్థం కాకపోతే చింతపండు పచ్చడి తిన్నట్టుండిద్ది. 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు. కోటాను కోట్ల దేవదూతల్లో 4 దేవదూతలు వచ్చి పరమట ఒకళ్ళు, తూర్పున ఒకళ్ళు, ఉత్తరాన ఒకళ్ళు, దక్షిణాన ఒకళ్ళు గాలినంట చేతింట పట్టుకొని బెగేశారంట. అప్పుడు మరి బెగేయబాకండి, ఇంకా ఉన్నారు నన్ను ఆరాధించవలసిన వాళ్ళు, అప్పుడే గాలిని బెగేయబాకండి. 5 నిమిషాలు గాలి బెగేస్తే శరీరంలో నుండి ఆటోమేటిక్గా లోపల ఉన్న శ్వేత రంధ్రాలలో నుండి చెమట బొగ్గున పోసుకొస్తూ ఉంటుంది 5 నిమిషాల గాలి బెగేస్తే. అమ్మ, ఆకు కూడా కదిలాడటం లేదమ్మా, దక్షిణపు గాలి కూడా తోలటం లేదమ్మా, పరవట గాలి తోలటం లేదు, తూర్పు గాలి తోలటం లేదు, ఏ గాలి గంత లేదమ్మా, బెగేసింది. గాలి కంటెను, సూర్యుడి కంటెను, చంద్రుడి కంటెను, ఆకాశ నక్షత్రముల కంటెను
24 పెద్దల కంటెను, 4 జీవుల కంటెను, కోటాను కోట్ల దేవదూతల కంటెను, ఆకాశ పక్షుల కంటెను, కొండల కంటెను, పర్వతముల కంటెను, సముద్రము కంటెను, జలచరముల కంటెను, కనబడే వాటి కంటెను, కనబడిన వాటి కంటెను, వాటన్నిటిలో మానవ జాతి ప్రథమ ఫలము. అంటే నువ్వెంత గొప్పవాడు అర్థం చేసుకో. వాక్యం నీకు అర్థమైతే నీకు ఆశీర్వాదం. వీటన్నిటిలో ప్రథమ ఫలముగా నువ్వున్నావు. ప్రథమ ఫలముగా ఉన్న నీవు ఏది దేవుని దగ్గర నువ్వు అడిగితే దాన్ని ఖచ్చితంగా నువ్వు పొందుతావు. దేవునికి స్తోత్రం. నీవు ఏది అడిగితే దానిని దేవుని దగ్గర నుంచి పొందుతావు. కారణం ఏంటంటే సృష్టించిన దేవుడు నిన్ను ప్రథమ ఫలముగా చేసుకున్నాడు కనుక, సృష్టించిన దేవుడు నీకు తండ్రి కాడా? మరి అద్భుతమైన మాట చెప్పంటావా? సృష్టించిన సృష్టికర్త నీకు భర్త కాడా? భర్త, దట్ మీన్స్ భారములు భరించువాడు. భర్త భారములు భరించువాడు. భర్త అనగా ప్రభువు అని అర్థం. భర్త అంటే ప్రభువు అని అర్థం. ఆయన భారములు భరించేవాడుగా ఉంటాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త ఉన్నాడని తెలియదా? రిఫరెన్స్ కావాలా? బాగా పట్టుకున్నారే. 54:5 అంటే ఇందాక చెప్పాను కదా, అంటే లోపలే ఉందనుకుంటా మీ హృదయంలో ఆ మాట. సృష్టించిన దేవుడు నీకు భర్త అయినాడు. వెరీ గుడ్. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. జాగ్రత్తగా చదవండి. పరలోకములో ఉన్నవి, భూమిని అందులో ఉన్నవి, సముద్రము అందులో ఉన్నవి ఆయనే సృష్టించెను. ఇప్పుడు క్లియర్ అన్నమాట. పరలోకములోను అందులో ఉన్నవి, భూమి అందులో ఉన్నవి, సముద్రము అందులో ఉన్నవి, సమస్తమును ఆయన ద్వారే సృష్టించబడెను. సృష్టించిన దేవుడు నీకు తండ్రి కాడా? సృష్టించిన దేవుడు నీకు భర్త కాడా? సృష్టించిన దేవుడు నిన్ను ప్రథమ ఫలముగా చేశాడని నీవు గుర్తు చేసుకోవాలి. మనం ఏమైనాం సృష్టిలో? మనము సృష్టిలో ప్రథమ ఫలము. నేను కుక్కలాంటి దాన్నయ్యా, ఎలకోలు లాంటి దాన్నయ్యా, మిన్నల్ లాంటి దాన్నయ్యా అనే వరకు కూడా నువ్వు అనుకోకూడదు. అట్లాగా నీకు మిన్నల్లాగా చేదలుచుకుంటే నీ మిన్నల్లాగా చేసేవాడు మిన్నల్ అయిపోవాలి. నిన్ను అలా చేయలేదే. చక్కని కళ్ళు, చక్కని తల, ఈ కళ్ళు తీసుకెళ్లి ముచ్చులు గుట్ల పెట్టకుండా ముక్కపటే పెట్టి కళకళలాడతా చూస్తానికి ఎంత జాగ్రత్తగా దేవుడు చేశాడు. ముక్కు తీసుకెళ్లి శివుని అని అంటాడు. ముక్కు తీసుకెళ్లి ముచ్చులు గుట్ల పెట్టాల, సీదేటప్పుడు వెనక్కి తీసుకోవడం ఇబ్బంది అయిపోయేదని అన్నాడు. ముక్కు తీసుకెళ్లి ముచ్చులు గుట్ల పెట్టినట్టయితే సీదేటప్పుడల్లా వెనక జలుబు తీసుకోవడం కష్టమైపోయేది. దేవుడు ఎంత అద్భుతంగా చేశాడు మానవుణ్ణి. ఆయన ఉన్నలాగునే మనలను సృష్టించాడు. మనలో నుండి ఆయన మహిమ పొందాలని ఆయన స్వరూపంలో దేవుడు మనం చేసుకున్నాడు. మనము ఏది అడిగినను దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1,20,000 మంది ప్రజలను నినివే పట్టణంలో ఉన్న వారిని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. యోనా ప్రకటన ద్వారా నాశనాన్ని ఆపేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక్క యోనా కంకణాన్ని కట్టుకొని 1,20,000 మంది ప్రజలకు ఒక వీధిలో నుండి వెళతా ఆయన ప్రకటన చేసుకుంటా సువార్త చెబుతా వెళ్తుంటే ఆ సువార్తకు లోబడి భయపడి భయంకరమైన విపత్తు రాబోతుందని ఎప్పుడైతే చెప్పారో రాజుతో సహా ధనవంతులతో సహా అందరూ గోనిపట్ట కట్టుకొని ఓర్ని ఏడుస్తూ ప్రార్థన చేశారు. కీడు చేయాలనుకున్న దేవుడు 1,20,000 మందిని కీడు చేయకుండా దేవుడు తప్పించాడు. సొదొమలో కూడా అలాగే ఒక 50 మందో 40 మందో ప్రార్థన చేసుంటే సొదొమ గుమరాన్ని కూడా తప్పించేవాడు. 50 మంది లేరు, 40 మంది లేరు, 30 మంది లేరు, 20 మంది లేరు, 10 మంది కూడా లేరు. 10 మంది కూడా ప్రార్థన చేసేవాడు లేదు. అందువల్ల సొదొమ గుమర మీదకి ఏమొచ్చేసింది?
నాశనం, అగ్ని గంధకాలు కురవటం ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా గమనించండి, నినివే పట్టణం వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేసి కీడు నుండి తప్పించబడ్డారు. సొదొమ గొమొర్రా వాళ్ళు ఇష్టానుసారంగా పాపాన్ని రుచుకుంటా జల్లుకుంటా స్వేద తీర్చినట్లుగా పరమానం జురుకున్నారు కనుక వాళ్ళ మీదకి విపత్తు వచ్చింది, కీడు వచ్చింది. నేను ఒక పాయింట్ చదివించాను, ఆ పాయింట్లో విచిత్రాన్ని మీకు చెప్పాను. యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉన్నదా అని చదివించి, ఆయన ఇర్మియా గ్రంథంలో ఉన్న మాట చదివించాడు. ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఆయన సృష్టించిన సృష్టికర్త అని ఇప్పుడు దాకా చెప్పుకొచ్చాను. అంటే మీకు ఒక పాయింట్ చెప్పాను, రెండో పాయింట్ చెబుతాను. అమ్మా, రెండో పాయింట్ చెబుతాను, జాగ్రత్తగా. రెండు మాటలు చెబుతాను. రాజుల రెండవ గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు ఎలీషా, దైవజనుడైన ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా షోమ్రోన్లో ఉన్న రాజుతో ఇట్లనెను, ఓ రాజా, యెహోవా మాటను ఆలకించుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఇదే సమయానికి షోమ్రోన్లో ద్వారమందు ₹1 ఒక మానిక సన్నని పిండియు, ₹1కి 2 మానికలు ఎవలు అమ్మబడును. 2వ వచనం, ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు ఒకవేళ తెరిచినను అలాగు జరుగునా అని దైవజనుడికి ఎదురు చెప్పగా, ఒరే, దేవుడు నాకు చెప్పింది నేను చెప్పా, నువ్వు నాకు ఎదురు చెబుతావంటరా? రేపు నువ్వు కన్నులారా చూస్తావు గాని ప్రజలు నిన్ను తొక్కి సాగు కొడతారా, నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. అంటే అప్పటికే ప్రజలు కరువులో ఉండిపోయారు. ఒకరి పిల్లోడిని ఒకళ్ళు వండుకొని తింటున్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి రాజుగారితో చెబుతుంది ఆ కామె, అయ్యా, ఈరోజు నీ పిల్లోడిని వండు, మనం తినేద్దాము, రేపు నా పిల్లోడిని వండుతాను అని అంది. అందువల్ల నా పిల్లోడిని వండేశానయ్యా, నేను తిన్నాము. మరి తెల్లారిన తర్వాత నీ పిల్లోడిని వండమంటే వండటం లేదా అంటేను, అసలు వండటం ఏంది, పిల్లలు తింటం ఏందని చెప్పేసి రాజుగారి మైండిపోయి బట్టలు చించుకొని భయంకరంగా ఏడుస్తున్నప్పుడు దైవజనుడైన ఎలీషా ప్రకటన చేస్తున్నాడు, రాజా, రేపు అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. రేపు అద్భుతం జరగబోతుంది. షోమ్రోన్లో గొప్ప కార్యము జరగబోతుంది. ₹1కి 1 మానిక పిండి, ₹1కి ఎవరి పిండి 2 మానికలు అమ్మబడబోతుంది అని అంటే, అక్కడున్న రాజుగారి దగ్గర ఉన్న ఒక మంత్రి అన్నాడు, దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పిన ఇది జరుగునా అన్నాడు. దేవుడు చెప్పిన మాట నేను ప్రకటన చేస్తే ఇది జరుగునా అంటావేంద్ర పిల్లి మొహవాడా? ఇది జరుగునంటావేంది నువ్వు? రేపు కన్నులారా నువ్వు చూస్తావు. తినవో ఈ తొక్కిట్లాట్లో, జనాలు తొక్కిసలాట్లో నిన్ను కాళ్ళ కిందే తొక్కి చంపేస్తారా, నువ్వు తినవు అన్నాడు. దైవజనుడితో దేవుడు చెప్పింది చేస్తాడు. దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. దేవుడు ఏదైనా చేయగలడు. పగటని రాత్రిగా, రాత్రిని పగటిగా చేయగలిగిన దేవుడు మనము ఆరాధించుచున్న దేవుడు. తెల్లవారిపోయింది.